వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిత సంతోష్ ఎకానమీలో మనకి డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో మొదటి టాపిక్ నిధి చిబ్బర్ మనకి నీతి ఆయోగ్ సీఈఓగా నియమించడం జరిగింది. మరి నిధి చిబ్బర్ ఒకప్పుడు మనకి ఐఏఎస్ ఆఫీసర్గా సేవలు అందించిన వ్యక్తి. మరి ఈవిడ ప్రస్తుతం నీతి ఆయోగ్లో మనకి డెవలప్మెంట్ మానిటరింగ్ అండ్ ఎవల్యూషనర్ ఆఫీసర్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. డెవలప్మెంట్ మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ ఆఫీస్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ఎక్కడ? నీతి ఆయోగ్లో పనిచేస్తున్నారు. మరి అదేవిధంగా ఈవిడ ఒకప్పుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్పర్సన్గా కూడా సేవలు అందించడం జరిగింది. మరి ఈవిడ 2026 ఫిబ్రవరి 24 నాడు మనకి నీతి ఆయోగ్ సీఈఓగా ప్రస్తుతం ఎవరున్నారు? మనకి బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు. మరి ఆయన యొక్క పదవీ కాలం అనేది మనకి 24 ఫిబ్రవరి 2026 నాడు ముగుస్తుంది. మరి ఎప్పుడైతే పదవి ముగుస్తుందో మనకి నిధి చిబ్బర్ని తాత్కాలికంగా నీతి ఆయోగ్ సీఈఓగా పదవిలో నియమించడం జరిగింది. నిధి చిబ్బర్ అపాయింటెడ్ యాజ్ నీతి ఆయోగ్ CEO. So she was appointed on February 24, 2026 as a temporary CEO to Niti Aayog. Why? Because BVR Subramaniam, former CEO of Niti Aayog, so his period was concluded on 24th February 2026. So in that case, she was appointed to temporary CEO to the Niti Aayog. So in that case, she was continuing role in Niti Aayog is Development Monitoring and Evaluationer Officer as Director General in Niti Aayog. So she is continuing role in Niti Aayog is Development Monitoring and Evaluation Officer as Director General. So and in previous she was worked as a Chhattisgarh IAS officer and she is also worked as a chairperson to Central Board of Secondary Education. So now she was appointed to Niti Aayog temporary CEO on 24th February 2026. Next, అటల్ బిహారీ వాజ్పేయి పై కాఫీ టేబుల్ పుస్తకం ఆవిష్కరణ. మనకి అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జీవిత చరిత్ర పైన అలాగే అతని యొక్క రాజకీయ విశేషాలపైన అటల్ బిహారీ వాజ్పేయి ఎటర్నల్ స్టేట్స్మెన్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. మరి ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే మనకు మాజీ కేంద్ర మంత్రి మరియు గాంధీ స్మృతి మరియు దర్శన్ సమితి వైస్ చైర్మన్ విజయ్ గోయల్ ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. మరి ఈ పుస్తకం అనేది ఎవరు విడుదల చేశారు అంటే సిపి రాధాకృష్ణన్ విడుదల చేయడం జరిగింది. మరి ఈ పుస్తకాన్ని ఏ సందర్భంలో ఎక్కడ విడుదల చేశారు అంటే మనకు ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో 21 ఫిబ్రవరి 2026 నాడు 21 ఫిబ్రవరి 2026 నాడు ఈ వాజ్పేయి జీవిత చరిత్రపై రాసిన ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు? సిపి రాధాకృష్ణన్ రిలీజ్ చేయడం జరిగింది. సో కాఫీ టేబుల్ బుక్ ఇన్నోవేషన్ ఆన్ అటల్ బిహారీ వాజ్పేయి. సో దిస్ బుక్ వాస్ రిలీజ్డ్ ఆన్ February 21, 2026 in New Delhi in Ambedkar International Center. So this book is about a life of Vajpayee and political career of Vajpayee. So this book was designed by Central Minister and Gandhi Smriti and Darshan Samiti Vice Chairman Vijay Goyal. So in that case, and this is about Atal Bihari Vajpayee table tennis book. Next, Pusa Krishi Vignan Mela. మరి పూసా కృషి విజ్ఞాన్ మేళా 2026 అనేది మనకు న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి న్యూఢిల్లీలో ఇది
ఎన్ని రోజుల పాటు నిర్వహించారు అంటే దాదాపుగా 2 రోజుల పాటు, అంటే ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 27 మధ్య కాలంలో ఈ పూసా కృషి విజ్ఞాన్ మేళా 2026ని నిర్వహించడం జరిగింది. మరి ఇది న్యూఢిల్లీలో ఏ వేదికగా ఈ ఉత్సవాలను నిర్వహించారు అంటే మరి న్యూఢిల్లీలోని మేళా గ్రాండ్ ICAR ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూసా న్యూఢిల్లీలో ఈ వేదికగా నిర్వహించారు. మేళా గ్రాండ్ ICAR అండ్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వేదికగా ఈ పూసా కృషి విజ్ఞాన్ మేళాని ఆవిష్కరించడం జరిగింది, లేదంటే ప్రారంభించడం జరిగింది. మరి ఈ అకేషన్ని ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మేళాని ప్రారంభించడం జరిగింది. మరి పూసా కృషి విజ్ఞాన్ మేళా 2026లో దేనికి ప్రాధాన్యత ఇచ్చారు అంటే 2026 సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా గుర్తించాలని అని ఇందులో ప్రకటించడం జరిగింది. అంటే 2026 అనేది అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా గుర్తించడం జరిగింది. అలాగే మహిళలు యువత ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకి యువతలకి ప్రత్యేక ప్రాముఖ్యతను ఇచ్చారు ఇందులో. అలాగే వీరికి అగ్రికల్చర్ పట్ల అలాగే ఇండస్ట్రియల్ సెక్టార్స్ పట్ల ప్రత్యేక ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది. ఇందులో పూసా కృషి విజ్ఞాన్ మేళాలకు సంబంధించి మనకి మహిళలను యువతలను మనకి అగ్రికల్చర్లో అలాగే ఇండస్ట్రియల్ సెక్టార్లో ప్రత్యేక ప్రాముఖ్యతనిచ్చి ఈ పురస్కారంలో భాగంగా ఆయన ప్రకటించడం జరిగింది, లేదంటే ఈ సందర్భంలో ఆయన ప్రకటించడం జరిగింది. ప్రధాని మోడీ ఇజ్రాయెల్ దేశ పర్యటన. మరి ప్రైమ్ మినిస్టర్ మోడీ విజిట్ టు ఇజ్రాయెల్. మనకి ప్రధాని మోడీ ఇజ్రాయెల్ దేశాన్ని పర్యటించారు. మరి ఇజ్రాయెల్ దేశాన్ని పర్యటించడం దాదాపుగా 9 సంవత్సరాల తర్వాత ఇది 2వసారి. 9 సంవత్సరాల తర్వాత ఈయన మరోసారి ఫిబ్రవరి 25, 26 నాడు ఫిబ్రవరి 25, 26 తేదీలలో ప్రధాని మోడీ ఇజ్రాయెల్ దేశాన్ని పర్యటించడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఈయన ఇరు దేశాల మధ్య శాంతి, ఆవిష్కరణ, శ్రేయస్సులకి సంబంధించి ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకోవడం జరిగింది. అంటే ఇరు దేశాల మధ్య శాంతిని అలాగే ఆవిష్కరణ భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడం జరిగింది. అలాగే ఈ ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్ని ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధాని మోడీ రికార్డ్ని సృష్టించడం జరిగింది. సో Prime Minister Modi visit to Israel. So Prime Minister Modi visit to Israel. It is after 9 years. It is second visit to Israel. So in this visit, Prime Minister Narendra Modi and Israel. So India and Israel improved their relationships in special strategic partnership for peace, innovation and prosperity. So and Modi, PM Modi became the first Indian Prime Minister to address the Israel Parliament, where he received the Speaker of Knesset Mandel, the highest honor of the Israel Parliament. Who got the highest honor of Israel Parliament? Prime Minister Narendra Modi. Why? Because he was speaker about Knesset Mandel, where he received the Speaker of Knesset Mandel. So in that case, and this is about Prime Minister Modi visit to Israel. స్త్రీ శక్తి పథకం. మరి ఈ స్త్రీ శక్తి పథకాన్ని మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎందుకోసం అంటే మహిళలకు, ట్రాన్స్జెండర్లకి, బాలికలకి ఉచిత బస్సుని అందించాలి అనే ఉద్దేశంతో మనకి స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించింది. మరి ఎప్పుడు ప్రారంభించింది? 15 ఆగస్టు 2025 నాడు ప్రారంభించడం జరిగింది. స్త్రీ శక్తి స్కీమ్. So the scheme was introduced by Andhra Pradesh government on August 15, 2025
5. Why? Because to provide free bus services to women, girls and transgenders. So in that case, the scheme was introduced by Andhra Pradesh government. రైల్ పార్సల్ యాప్. మరి దక్షిణ మధ్య రైల్వే వారు ఫిబ్రవరి 25, 2026 నాడు రైల్ పార్సల్ యాప్ని ప్రారంభించడం జరిగింది. మరి ఎందుకోసం ఈ రైల్ యాప్ పార్సల్ని ప్రారంభించారు అంటే, మనకి ఈ పార్సల్స్ ఏవైతే ఉన్నాయో, మనకి ఎవరికైనా మనకి పార్సల్స్ని పంపించాలి అని అనుకున్నప్పుడు ఆ పార్సల్స్ని మనం ఇంటి దగ్గరనే బుక్ చేసుకోవచ్చు. మనం ఇంటి దగ్గర బుక్ చేసుకుంటే వారు ఎవరైతే డెలివరీ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు నేరుగా మనం ఇంటి దగ్గరకు వచ్చి ఆ పార్సల్స్ని తీసుకొని మనము ఏదైతే అడ్రస్కి పంపిస్తామో ఆ అడ్రస్కి నేరుగా వాళ్ళు పంపిస్తారు. మనకి ఇందులో ఇంకో ఫెసిలిటీ ఏముంది అంటే, వారు ఏదైతే మనం పంపించిన పార్సల్స్ని తీసుకెళ్తారో వారికి ట్రాకింగ్ సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉంది. అంటే మరి వాళ్ళు ఎంతవరకు వెళ్ళారు అనేది ట్రాకింగ్ కూడా చేయవచ్చు. ఇందులో యూపీఐ సర్వీసెస్ అలాగే నెట్ బ్యాంకింగ్ పేమెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మరి ఈ సేవలు అనేవి దేశంలో మొట్టమొదటిసారిగా రైల్ పార్సల్ యాప్ ద్వారా అందించబడుతున్నాయి. రైల్ పార్సల్ యాప్. సో దిస్ రైల్ పార్సల్ యాప్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ 25th February 2026. So it was introduced by South Central Railway, officially launched. Why? Because to provide easy services in parcel booking in railways. So in that case, they were introduced this app, and this app provides end-to-end logistics including doorstep pickup and doorstep delivery. And this rail parcel app has door-to-door services and real-time tracking services are also available in this rail parcel app, and UPI payments and net banking payments are also available in rail parcel app. మనకి జాతీయ ఆరోగ్య ఉత్సవం 2026, మనకి నేషనల్ ఆరోగ్య ఫేర్ 2026కి సంబంధించి మనకి జాతీయ ఆరోగ్య ఉత్సవం అనేది ఎప్పుడు నిర్వహించబడింది అంటే, మనకి ఈ ఉత్సవం అనేది ఫిబ్రవరి 25 నుంచి 28 3 రోజుల పాటు ఈ ఆరోగ్య ఉత్సవం అనేది నిర్వహించబడింది. మరి ఈ ఆరోగ్య ఉత్సవాన్ని ఎవరు ప్రారంభించారు అంటే, మనకి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 25th February నాడు ఈ జాతీయ ఆరోగ్య ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. మరి జాతీయ ఆరోగ్య ఉత్సవాన్ని ఎందుకు ప్రారంభించారు అంటే, మనకు ఎవరైతే అంటే ఆరోగ్యం పట్ల, మనకు యోగా అలాగే ఆయుర్వేదం పట్ల అలాగే హోమియోపతి వల్ల కలిగే లాభాలను ప్రజలకు అందించాలి, ప్రజలకు వాటిపై అవగాహనను తీసుకురావాలి అన్న ఉద్దేశంతో మనకి ఈ జాతీయ ఆరోగ్య ఉత్సవం 2026 అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఉచిత వైద్య సేవలను అలాగే ఉచిత మెడికల్ సర్వీసెస్ని అలాగే వారి కోసం ఉచిత మందులని అలాగే నిపుణులతో సందర్శించడం లేదంటే నిపుణులతో సంప్రదింపులు లాంటివి చేయించడం జరిగింది. నేషనల్ ఆరోగ్య ఫేర్ 2026. This National Arogya Fair 2026 was held in between February 25th to 28 in 2026. So this National Arogya Fair 2026 was introduced on 25th February 2026. 25th February 2026 by the President of Rashtrapati Draupadi Murmu. So the purpose of this National Arogya Fair 2026 is to raise the awareness on the people for healthcare with yoga, Ayurvedic and homeopathy. So in that case, this National Arogya Fair 2026 was inaugurated by the President of Draupadi Murmu. So in this occasion, who are attended to this event, they were got free medical services and free medicines and also etc. more. So in that case, this National Arogya Fair 2026 was inaugurated.
దేశంలో మొట్టమొదటి దివ్యాంగుల నటనాలయం, ద ఫస్ట్ పర్ఫార్మెన్స్ హాల్ ఫర్ ద డిసేబుల్డ్ ఇన్ ద కంట్రీ. మనకి మొట్టమొదటిసారిగా మనకి వికలాంగుల కోసం లేదంటే దివ్యాంగుల కోసం ఒక నటనాలయాన్ని ప్రారంభించడం జరిగింది. నటనాలయాన్ని అంటే మనకు వాళ్ళ కోసం వారికి ఒక స్కిల్స్ని నేర్పించాలి, వారికి నాట్యాన్ని నేర్పించాలి, మరి ఇతర రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశంతో, ఎక్స్పెషల్లీ మనకి నాట్యంలో వారిని అభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశంతో మనకి అస్సాంలో ఒక నటనాలయాన్ని ప్రారంభించారు. ఎవరి కోసం? దివ్యాంగుల కోసం. మరి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఆ దివ్యాంగులు వారి సమాజంలో వారికి ప్రత్యేక గౌరవం రావడం కోసం, అలాగే వారు స్వశక్తిగా జీవించే ఉద్దేశంతో వారు ఈ మొట్టమొదటిసారిగా దివ్యాంగుల నటనాలయాన్ని ప్రారంభించారు. మరి ఈ దివ్యాంగుల నటనాలయాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే అస్సాంలో ప్రారంభించారు. మరి అస్సాంలో ఎవరు ప్రారంభించారు అంటే అస్సాం థియేటర్ ఆర్టిస్ట్ రాజీవ్ కుమార్ సౌద్ మొట్టమొదటిసారిగా దివ్యాంగుల నటనాలయాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే మొట్టమొదటి దివ్యాంగుల పార్క్ అనేది ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్లో మొట్టమొదటి దివ్యాంగుల పార్క్ని ఏర్పాటు చేశారు. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద దివ్యాంగుల పార్క్ అనేది ఎక్కడుంది అంటే మహారాష్ట్రలోని నాగ్పూర్లో అనుభూతి ఇంక్లూసివ్ పార్క్ పేరుతో ప్రపంచంలోని అతిపెద్ద పార్క్ని ఏర్పాటు చేశారు. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద పార్క్ అనేది మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉంది, మొట్టమొదటి పార్క్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. ద ఫస్ట్ పర్ఫార్మెన్స్ హాల్ ఫర్ ద disabled in the country. So which was there in Assam. The first performance hall was established in Assam. The founder of performance hall is Rajiv Kumar Saudi. He is a theatre artist in Assam. So the main purpose of this performance hall to provide self-reliance and dignity to the disabled in society. So in that case this performance hall was established by Rajiv Kumar Saudi in Assam. Next, ఆపరేషన్ క్రాక్డౌన్. మరి ఆపరేషన్ క్రాక్డౌన్ అనేది దేనికోసం ప్రారంభించారు అంటే మనకి ఏదైతే సైబర్ నేరాలు ఉన్నాయో ఆ సైబర్ నేరాలను నియంత్రించే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ క్రాక్డౌన్ని ప్రారంభించారు. ఈ ఆపరేషన్ క్రాక్డౌన్ ఏదైతే ఉందో మనకి సైబర్ సెక్యూరిటీ బ్యూరో వారు అలాగే తెలంగాణ పోలీస్ కమిషనర్ వాళ్ళు సంయుక్తంగా ఈ ఆపరేషన్ క్రాక్డౌన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ఆపరేషన్ క్రాక్డౌన్ ద్వారా మనకి సైబర్ నేరాలు చేసే వాళ్ళని ఈజీగా పట్టుకోగలరు. మరి ఎవరైతే ఆపరేషన్ క్రాక్డౌన్ ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ క్రాక్డౌన్ అనేది ముఖ్యంగా మ్యూల్ బ్యాంక్ ఖాతాలు ఎవరైతే తెరుస్తారో వారిని ఎక్కువగా గుర్తిస్తుంది. అంటే ఇప్పుడు సైబర్ నేరాలు ఎక్కువగా మూల్ బ్యాంక్ ఖాతాలని తెరుస్తున్నారు. మరి ఆ మూల్ బ్యాంక్ ఖాతాలు ఎంతవరకు అంటే ఎన్ని ఖాతాలు తెరుచుకున్నాయి, అందులో ఆ ఖాతాలతో ఎంతమందితో సంబంధం ఉంది అనే విషయాన్ని ముందుగా తెలుసుకుంటే ఇందులో ఎంతమంది సైబర్ నేరాలు ఉన్నారు అనేది తెలుసుకోవచ్చు. మరి ఈ విధంగా వారు మూల్ బ్యాంక్ ఖాతాల నెట్వర్క్ల గురించి వారు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వారికి 4775 మ్యూల్ బ్యాంక్ ఖాతాలు తెరవబడ్డాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా 4775 మూల్ బ్యాంక్ ఖాతాలు తెరవబడ్డాయి అంటే ఎంతవరకు సైబర్ నేరాలు అనేవి జరుగుతున్నాయి అనేది అర్థం చేసుకోవచ్చు. మరి ఇందులో 1888 ఖాతాలకు దేశవ్యాప్తంగా సుమారు 9431 సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్లు తెలపడం జరిగింది. అంటే దాదాపుగా సైబర్ నేరాలు అనేది చాలా వరకు పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టాలి అంటే మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా అరికట్టచ్చు అని చెప్పి ముందుగా పసిగట్టి ఈ ఆపరేషన్ క్రాక్డౌన్ని ఏర్పాటు చేశారు. ఎవరు? మనకి తెలంగాణ పోలీస్ కమిషన్ అండ్ ఆల్సో మనకి ఆపరేషన్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆపరేషన్ క్రాక్డౌన్ is a high incentive and statewide enforcement drive launched by Telangana Cyber Security and Telangana Police Commission.
Telangana Police Commission. Why? Because the purpose of this operation is to eradicate cyber crimes in Telangana. So in that case, this operation was started in Telangana. So in this operation crackdown, they want to identify mule bank accounts. So how many cyber criminals has an account in mule bank accounts? So they were investigated about it. So in that case, they got an evidence. In statewide, around 4,775 mule bank accounts were activated. So in that case, they were easily rectify cyber crimes in state. And this is about Operation Crackdown. నెక్స్ట్ వసాయిలోని అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ కేథడ్రాల్కి యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డ్ 2025. మనకి ఇది మహారాష్ట్రలోని వసాయిలో అవర్ లేడీ ఆఫ్ గేస్ కేథడ్రాల్కి యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డ్ అనేది వచ్చింది. ఎందుకోసం అంటే ఈ అవర్ లేడీ ఆఫ్ గేస్ కేథడ్రాల్ ఏదైతే ఉందో ఇది దాదాపుగా 16వ శతాబ్దానికి చెందినది. అంటే దాదాపుగా పోర్చుగీస్ వాళ్ళు ఉన్న సమయంలో ఉన్న అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ కేథడ్రాల్కి మనకి ఇప్పుడు అవార్డు అనేది లభించింది. ఈ కేథడ్రాల్ ఏదైతే ఉందో దాదాపుగా 475 సంవత్సరాల నుంచి దాదాపుగా మనకి ప్రజలే దీనికి విరాళాలు ఇస్తూ ఈ కేథడ్రాల్ని కాపాడుకుంటూ వచ్చారు. అంటే గవర్నమెంట్ ప్రమేయం లేకుండా ప్రజలే దీనిని నేరుగా కాపాడుకున్నారు. దాదాపుగా విరాళాల ద్వారా దాదాపుగా 4.5 కోట్ల విరాళాలతో ఈ అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ కేథడ్రాల్ని కాపాడుకోవడం జరిగింది. మరి ఇందుకోసం గాను యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డ్ 2025 అవార్డ్ అనేది ఈ అవర్ లేడీ ఆఫ్ గేస్ కేథడ్రాల్ దక్కించుకోవడం జరిగింది. In February 2026, the Our Lady of Gays Cathedral, Maharashtra was honored with the award of 2025 UNESCO Asia Pacific Award for Cultural Heritage Conservation. Why? Because the cathedral is approximately 475 years old, dating back to the Portuguese colonial era in the mid 16th century. So this cathedral is protected by directly people, so without any government involvement. So in that case UNESCO Asia Pacific Award 2025 is received by Our Lady of Grace Cathedral. So this cathedral is there in Maharashtra. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ను పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.